ప్రస్తుతానికి ఇక్కడ మన సేలింగపల్లి ఎమ్మెల్యే గాంధీ ఇంటికాడ ఉన్నాం మనం. అయితే ఈరోజు ఇవాళ 2 రోజుల నుంచి ఇక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ మధ్యలో మాట పోయి రెండో రోజు కూడా చేయిందనమాట. ఈరోజు 9-8 గంటల నుంచి కూడా ఇక్కడ ఇంటికాడనే పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి మీడియా వాళ్ళు కూడా ఇక్కడనే ఉన్నారనమాట. 10 గంటల నుంచి 9 నుంచి ఇప్పటికి దాదాపు 11-12 గంటల అవుతుంది. కౌశిక్ రెడ్డి వస్తారు ఇక్కడ అని మీడియా వాళ్ళు అందరం మనం కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. మరి తెలంగాణ ప్రభుత్వంలో రోజుకొక ఆందోళన జరుగుతుంది. ఒకసారి ఏమవుతుందంటే అక్కడ వర్షాకాలంలో వర్షాలు వచ్చి ఒక పక్క వాగులు వంకలు పొరవడం వల్ల ఎంతోమంది మరి ఇండ్లు కోల్పోయినారు. 2 రాష్ట్రాల్లో ఇండ్లు కోల్పోయి పంటలన్నీ ఖరాబ్ అయిపోయి రకరకాల బాధలు పడుతున్నారు. ఒక పక్క ఇంకో పక్క ఇక్కడ హైడ్రా వల్ల కొంతమంది ఇండ్లు కూడా గుడిసెలు వేసుకున్న వాళ్ళు, కొంతమంది డబ్బులుండి ఇంతో అంతో కొనుక్కున్న వాళ్ళు అక్కడ ఏవైతే చెరువులో అనుకోకుండా కొంతమంది కట్టుకోవడం వల్ల తెలియక వాళ్ళు కొన్నారు. గరీబ్ వాళ్ళు కొందరు రేకుల సెట్లో లేకపోతే గుడిసెలో అట్లాంటి వాళ్ళు కూడా పడిపోయినాయి. ఇన్ని రకాల బాధలు రోజు ఒక టెన్షన్ అవుతుంది తెలంగాణలో. ఇన్ని బాధలల్లా ఈ విధంగా బాధపడుతుంటే జనాలు ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమవుతుందంటే ఒకరి మీద ఒకరు మాట పోయి కండువా వేసుకోవడం కానీ ఇదని అదని ఒకరి మీద ఒకరు మాట్లాడుకుని ఇది 2వ రోజు కూడా చేరడం జరిగింది. ఇప్పుడు కౌశిక్ రెడ్డి కూడా ఎమ్మెల్యే ఇంటికి వస్తారని పోలీస్ వాళ్ళు కూడా ఇక్కడ బందోబస్తున్నారు. ఇక్కడ ప్రతి మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. చూడండి ఏం జరుగుతుందో. ఇంకా వేచి చూద్దాం. ఇంకో 1-2 గంటలు కూడా ఇక్కడ ఇప్పుడు గాంధీ ఇంటికాడ ఉన్నాం అనమాట. బిల్డింగ్ కానే ఉన్నాం. ప్రతి ఒక్కరు ఇక్కడ పోలీసు వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ ఇక్కడ 9 గంటల నుంచి ఇక్కడనే ఉండడం జరిగింది. చూద్దాం, ఇంకా వేచి చూద్దాం ఏం జరుగుతుందో. కూడా పిలిస్తే నిన్న కూడా ఉంది. ఇవాళ రమ్మని వచ్చాను, బ్రేక్ఫాస్ట్ చేశాను, చూశాను పరిస్థితి అంతా. ఎవరైనా కూడా ఎప్పుడైనా కానీ రాజకీయంగా అవసరానికంటే ఎక్కువ మాట్లాడడం కరెక్ట్ కాదు. రాజకీయం అనేది శాశ్వతం కాదు. మనం ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలా మాట్లాడాలనేది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్ననే ఎమ్మెల్యేగా గెలిచి ఇంత రెచ్చిపోయి మాట్లాడాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను హరీష్ రావు గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, చెప్పండి మీరు ఇన్ని సంవత్సరాల్లో మీరు ఎంత బాగుంటారు ప్రజలతో. హరీష్ రావుకి ఎలాంటి పేరున్నది? ఈరోజు హరీష్ రావు కూడా రోడ్డు మీదకి లాగాడు తీసుకొచ్చి. హరీష్ రావు లాంటి మనిషి కూడా మరి అవాకులు చెవాకులు వెళ్ళే పరిస్థితిని తీసుకొచ్చారు. వాళ్ళు అనేది ఒకటే, మా పార్టీ అని చెప్తున్నాడు, బీఆర్ఎస్ బీఫామ్తో గెలిచానని చెప్తున్నాడు. చైర్మన్ ఇచ్చారు, మేము వచ్చి చాలా కప్తాము సాధారణంగా అంటున్నారు. అంతవరకు ఓకేనా? మీరు భోజనం మేము వచ్చి అంటే ఇప్పుడు నన్ను ఒక్కడు పిలిస్తే నేను ఒక్కడు వచ్చాను. నువ్వు అంతా నీకు గులగులు ఉంటే నువ్వు ఒక్కడు రావచ్చు కదా. అందరూ మేమంతా మొత్తం అంతా తీసుకొని వస్తామంటే ఆయన పార్టీ ఆఫీసా? ఇది ఇల్లు కదా. అదే అంటే నువ్వు ఆహ్వానించేది పార్టీ ఆఫీస్కి కొని నువ్వు వస్తావా, నేను చూసుకుంటా, అది చేస్తా ఇది చేస్తా. మరి నేను అలాంటి వాడు ఇంటికి వచ్చి సన్మానం చేస్తా అన్నాడు, గాజులు తెస్తా, సీరియల్ తెస్తా అని. ఇంతకుముందు కూడా గవర్నర్ గారి గురించి కూడా అదే మాటలు మాట్లాడు. అప్పుడు ఎవరు సమర్థించలేదు. అప్పుడు కూడా అందరూ అని ఇలాంటి మాటలు మాట్లాడదు, ఇలాంటి భాష మాట్లాడద్దు అని ఆ పార్టీ నుంచి ఎవరు చెప్పలేదు. గవర్నర్ గారి గురించి ఏం మాట్లాడారు ఆ రోజు? మరి గవర్నర్ గారు అప్పుడు సీరియస్గా తీసుకోలేదు ఆ ఇష్యూని. ఇప్పుడు కూడా మళ్ళీ అంటున్నారు. ఆడవాళ్ళు అందుకే చెప్పులు చూపించారు, కానీ కొంతమంది ఉన్నారు బట్టలు కూడా చింపుతారు. అవన్నీ ఎందుకు అవసరమా చెప్పండి? అవసరం లేని మాటలు ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడే కానీ రాజకీయంగా ఉన్నప్పుడు నువ్వు అన్నప్పుడు నిజంగా ఈయన చెప్పాడు, గాంధీ గారు ఏం చెప్పి పిఎస్సీ చైర్మన్ ఇచ్చారు కాబట్టి నాకు ఆ పార్టీ గుర్తు మీద ఇచ్చారని చెప్పాడు. దానికి నువ్వు పార్టీకి పిలిచి పార్టీలో నువ్వు ఏర్పాటు చేసి సన్మానం చేసుకోవాలి.
కానీ నీ ఇంటికి వస్తాము, నీకు ఇది చేస్తాము, లేకపోతే నువ్వు గాజులు దొడుకోవాలి, చీరలు దొడుకోవాలని ఎవడుకుంటావు? ఏదైనా ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే అక్కడ ఉన్న మౌలిక వసతులతో పాటు అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు కూడా చాలా కీలకం. హైదరాబాద్ అనే నగరము కాస్మోపాలిటన్ సిటీ, ప్రపంచం మొత్తం కూడా హైదరాబాద్ ని చూస్తుంది. సీఎం కూడా ప్రత్యక్షంగా శాంతి భద్రతల మీద దృష్టి పెట్టి రివ్యూ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో శాంతి భద్రతలకు వివాదం కలుగుతుందనే ఒక ప్రచారం బయటికి సమాచారం బయటికి వెళ్తుంది. ఇది హైదరాబాద్ అభివృద్ధికి, ఇక్కడ ప్రజల అభివృద్ధికి, హైదరాబాద్ నగర అభివృద్ధికి విఘాతం కలిగించే అంశం. ఈ అంశం మీద దీన్ని ఎలా చూడాలి? ప్రాంతీయవాదాన్ని తెచ్చింది ఎవరు? ప్రాంతీయవాదాన్ని మన తెరపైకి తెచ్చింది ఎవరు? ఈరోజు హైదరాబాద్ సిటీ ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంటే ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు. మొన్న పోలీస్ పర్యటన కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎలాంటి మరి అక్కడ మరి ఉన్నటువంటి మరి ఏమన్నా శక్తులు ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఎవరైనా కలుషితం చేసేటువంటి ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఉప్పు బాధంతో వాళ్ళు నడిపేస్తామని చెప్పండి. కానీ ఈరోజు ప్రజాప్రతినిధులే ఇలా రెచ్చగొట్టే విధంగా, పార్టీని మరి అదే విధంగా ప్రజల్ని భయప్రాంతులు చేసే విధంగా చేసేది ప్రాంతీయవాదాన్ని. ప్రధానంగా ఈరోజు హైదరాబాద్ సిటీలో అన్ని మీరు అన్నట్టుగా కాస్మోపాలిటన్ సిటీ, గ్లోబల్లీ ఈరోజు హైదరాబాద్ సిటీకి ఇంత గుర్తింపు వచ్చి ఎన్నో మల్టీనేషనల్ కంపెనీస్ ఈరోజు హైదరాబాద్ సిటీకి వచ్చి మల్టీనేషనల్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి ఈ తరుణంలో మీరు ఒక ప్రజాప్రతినిధులే రోడ్డు మీద కొట్లాడుకుంటున్న పరిస్థితిని ఎవరు తీసుకొచ్చారు? మీరు అదే మాట సామరస్యంగా చెప్పి ఫోన్ చేసి, గాంధీ గారు మీరు కూడా మా సంవత్సరం ఎమ్మెల్యే కాబట్టి నేను మీ ఇంటికి వస్తానంటే ఒక ఎమ్మెల్యేగా పిలిస్తే వస్తాం. ఇప్పుడు నన్ను పిలిచారు ఫోన్ చేసి, అన్న మీరు రాని బ్రేక్ఫాస్ట్ అంటే వచ్చారు, నేను ఒక్కటే వచ్చాను. అలాగే అనుకు వస్తే నేను కూడా స్వాగతించేవారు, హరీష్ రావు వచ్చిన హరీష్ రావుని స్వాగతించేవారు. కానీ మీరు ప్రాంతీయవాదాన్ని లేవనెత్తారు కాబట్టి ఇది పార్టీ స్టాండా, నీ స్టాండా? ఒకవేళ ఆయన వ్యక్తిగతమైనటువంటి స్టాండ్ అయితే పార్టీని ఇమీడియట్గా చర్య తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి. మీకు ఆ ప్రాంతీయవాదం లేదు అన్నప్పుడు, ప్రాంతీయవాదం ఒక ఇది లేదు, మీకు ఆ సెంటిమెంట్ లేదు అన్నప్పుడు మీరు దాన్ని చర్య తీసుకోవాలి. లేకపోతే మేమే కాదు, ఈ రాష్ట్రంలో హైదరాబాద్ సిటీలో ఉన్న ప్రజలు దీన్ని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటారు. మీరు ఇచ్చిన స్టేట్మెంట్ మీ పార్టీ పరంగా, లేకుంటే మీరు అన్కండిషనల్ గా పార్టీ పరంగా క్షమాపణ చెప్పాలి. నిన్నటి నుంచి జరుగుతున్న వ్యవహారం మొత్తం చూస్తే ఇది పార్టీ పరంగా రాజకీయంగా జరిగే అంశం ఏంటంటే ఏ రకంగా కూడా అభివృద్ధి కానీ ప్రజలకు సంబంధించి ఏ రకంగా మీరు చేసే అంశం కాదు. ఈ అడావుడి మొత్తం అంతా కూడా మీరు అన్నట్టుగా ఎవరికి కూడా లాభం చేసేటువంటి పని కాదు, ప్రజలకు విఘాతం కలిగించే ప్రమాదమే ఉంది. కాబట్టి దీనికి తెరలేపింది ఎవరు? ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చింది ఎవరు? ఇలాంటి పరిస్థితి నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు సామరస్యంగా ఉండి ఈ సమస్యని పరిష్కరించుకోవాలని ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు అందరినీ కూడా మీరు ఎలాంటి రెచ్చిపోవద్దు, స్టేట్మెంట్ ఇచ్చుకోనివ్వండి అని చెప్పారు. కాబట్టి అందరూ ఏ శాసనసభ్యులు జవాబు చెప్పలేదు. ఒక్కడే రోజు అదే పనిగా పిచ్చిపట్టిన కుక్కలాగా రోజు రోడ్ల మీదకి వచ్చి రోజు ఒక స్టేట్మెంట్, రోజు ఒక గత 10 రోజుల నుండి మేము చూస్తున్నాం, రోజు మీడియా ముందుకు వస్తున్నాం. అంత అవసరమా? మేము చేయలేమా?